ఓకేనండి. ఇంకా జీలక నేనైతే చూసేసాము. అసలు చూసారు కదా, ఆడ అసలు కెమెరా అసలు ఎంత తీసుకున్నానంటే అలా తీసుకున్నారు ఆ జీలక నేను వీడియో అయితే. ఇంకా అదేవిధంగా ఇంకా ఆశ్రిత వాళ్ళైతే ఇంకా బయటకు తీసుకొచ్చేసాను. అక్కడ వచ్చేసి జాయింట్ వీల్ అయితే ఉందండి. ఇంకా జాయింట్ వీల్ తిరుగుదామని నా కోరిక, మా ఆయన కోరిక, కానీ నెరవేరలేకపోతుందేమో అనుకుంటున్నాము. ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని వేసుకొని పైకి ఎక్కడానికి కుదరదు. వాళ్ళు అయితే అదిరిపోతారు, మనమైతే పెద్దవాళ్ళం కదా, అందుకని చెప్పేసి ఇంకో పిల్లల్ని ఎవరికాడ వదిలిపెడితే ఎవరు పట్టుకుంటారులే అన్న ఆలోచన ఒకటి ఉంటుంది. కానీ పాపం ఆయనేమో నా కోసమే జాయింట్ వీల్ నువ్వన్నా ఒకడు ఎక్కుపో అంటే అసలు ఇద్దరం ఎక్కుదాం అని అంటా ఉన్నాడు. ఇంకా సరేనండి, ఇంకా జాయింట్ వీల్ అయితే ఎక్కడం అయితే కుదరలేదు. ఇంకా ఆశ్రిత వాళ్ళని చూసి తిప్పు ఆశ్రిత, ఇదిగో ఏ తిప్పు తిప్పు. ఓకేనండి, ఇంకా అన్నీ అయితే అయిపోయినాయి తిరగటం. ఇక మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసారు బాతుల బళ్ళు అయితేనా. ఆశ్రిత ఎట్లండి తిప్పు అన్న, అడు చూపండి తిప్పేది అట్ట. సరే ఉంటాలి. తిప్పు అటు తిప్పు. రావట్లేదా? అటు వెళ్ళు అటు వెళ్ళు, అటు తిప్పు తిప్పు. అదే షో తిప్పు అట. అటే తిప్పు. ఆశ్రిత తిప్పు. రైట్ రా, నాకెళ్ళి తిప్పుకుంటారా. అక్క చూడు అటు తిప్పుతుంది, అటు తిప్పాలా. ఆదర్శ్ తిప్పు.
మరి బాగుందండి పార్క్ అయితే మటుకు మనకి చూడండి, తినడానికైనా అయినా కానీ ఈ మొత్తం లొకేషన్ అయితే మటుకు బాగుంది. ఇంకా ఈ నైట్ పూట అయితే ఇంకా బాగుంది అన్నారు, నైట్కి అయితే ఇంకా బాగుంది. ఇంకా చూస్తాను కనుక మనకి అన్నిటికీ ఏం కానీ అది పిల్లలకు ఆడుకోవడానికి కానీ చూడండి ఎంత బాగుంది. ఎంత డబ్బు ఉంటే ఉపయోగం ఉందండి, చూశారు కదా మీరు. ఎంత సంతోషం. నాకు ట్యాక్సీ అయితే చేసినా కానీ నేనైతే ఎక్కువ ఇంకా ఈ రకంగా అయితే ఇంకా మామూలుగా అయితే నేను ఎక్కువ పొలం పని చేసింది, ఇంకా అందుకని చెప్పి ఇది పిల్లల కోసం అయితే తీసుకుంటున్నాను. దానికని చెప్పి మామూలుగా ఆదర్శ అయితే చూడండి. ఏయ్ ఏయ్ ఓకేనండి, మా ఆయనకు పాపం ఎంత తిరుగుతున్నా కానీ చాలు రావట్లేదు. మమ్మల్ని అయితే అసలు తెగ తిప్పుతూ ఉన్నాడు. ఈ జాయింట్ వీల్ ఎక్కుదామంటే కుదరలేదండి. ఏందో అక్షయ్ దాదా ఇది వచ్చేసి సిమ్లా మిర్చి బజ్జీ అంటండి. చూస్తుండే చూడు దండాలు అట్టగట్టేశారు. బాబా ఇప్పుడే ఇంకా పెద్ద అప్పడం అయితే తినేసాము, మసాలా అప్పడం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా సండే కదా, ఇంకా అందరూ అయితే చాలా మంది వచ్చేసారండి. చూడటానికి చాలా బాగుంది. ఆదర్శ్ దా ఓకేనండి, షాపింగ్ అంతా అయిపోయింది అనుకున్నట్టు ఇంక ఏకాడికి పిల్లలు ఏదో తీసుకోవాలనుకుంటున్నామండి. అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రిత కోసం గాజులు అయితే తీసుకుంటున్నాను. ఈ ఆదర్శ చుట్టూ అటమికేసాడు చూడు, వస్తుంది చూపి 7 గాజులు వేసుకో. సరిపోయిందా? అంతా తిరిగాకే పాపం ఆశ్రిత వాళ్ళు డల్ అయిపోయారండి. ఇంకా ఇప్పుడు బిర్యానీలు చికెన్లు కాకుండా ఇంక ఈరోజు వచ్చేసి టిఫినే పెట్టేస్తున్నాను. ఆశ్రితకు వచ్చేసి దోశ ఇప్పించాను, దోశ తినేస్తున్నాను. అదేవిధంగా మా ఆయన కూడా నువ్వేందంట దోశ దోశ సాంబార్ ఇడ్లీ దోశ. అబ్బో అట్లా ఎట్టుంది ఆశ్రిత దోశ? ఇంటికి పోయాక లేట్ అయింది కదా, అందుకని చెప్పేసి ఇంకెక్కడే టిఫిన్ పెట్టేస్తాం. నేను అక్షయ్ వచ్చేసి ఇడ్లీ తిందామని చెప్పేసి అంతే ఉన్నాము. ఇడ్లీ కోసం వెయిటింగ్ మేము. హాయ్ చెప్పు. హాయ్. అబ్బో ఏంది ముద్దులు. అక్కడ గుంటూరులో చిలకని అయితే చాలా బాగుందండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఎప్పుడో 2 అప్పుడు వెళ్తే 9 గుంటలోనే జర్నీ సరిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళినాక ఏదైనాది చూసేద్దామండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మమ్మీ. మమ్మ అక్కాయ్ నానా తాత అమ్మ అమ్మమ్మ. నీకు రావట్లేదా? రావట్లేదా? సరేలే మరి. బాయ్ బాయ్ బాయ్. కాలు తింటే నాకు సరేనా. ఇంక మేమైతే ఇడ్లీ అట్టు తినేసాము. ఇంక రోజు అయితే మట్టికి అయితేనేమో ఇడ్లీ తింటాము. ఇంకా ఇడ్లీ తినేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి వెళ్ళినట్టు